ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పుకుందాము. మా విక్రమార్కుడు గర్వం లేకుండా వినయ విధేయతలు కలిగిన రాజు. ధనం, ఐశ్వర్యం క్షణికమే, అవి ఎప్పుడైనా పోవచ్చు. కానీ విక్రమార్కుడు తన మంచితనంతో, మంచి నడవడికతో ధనాన్ని నిలబెట్టగల సామర్థ్యం కలిగిన రాజు. అయితే అంత ధనం ఉన్నప్పుడు తగినంత దానగుణం కూడా కలిగి ఉండాలి. అందుకని అశ్వమేధ యాగం చేయాలని తలపెట్టాడు మా విక్రమార్కుడు. అందుకు తగినట్టుగా బంధుమిత్ర సపరివారాన్నందరినీ ఆహ్వానించాడు. చేసేది పుణ్యకార్యం గనుక గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, యక్షులు తమంత తాముగా వచ్చి యాగంలో పాల్గొన్నారు. సరే, వచ్చిన వారందరినీ సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములు చేశాడు. అయితే వారిలో సముద్రుడు లేకపోవడంతో చింతించి ఒక పురోహితుణ్ణి కారణం తెలుసుకుని రమ్మని పంపించాడు మా విక్రమార్కుడు. ఆ పురోహితుడు వెంటనే బయలుదేరి భయంకరమైన మొసళ్ళు, తిమింగలాలు, అనేక సుడిగుండాలు ఉండే సముద్రాన్ని చేరాడు. ఆ సముద్రానికి సమీపంలో నిలబడి సముద్రుడిని పిలిచి అలసిపోయాడు. అప్పుడు ఆ పురోహితుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: మనసులో ప్రేమ లేకపోతే స్నేహం వృధా. మంచిని గుర్తించిన వారికి ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు అని. ఇక ఆఖరిసారిగా ఇలా పిలిచాడు: ఓ సముద్రుడా, నేను రాజాజ్ఞను నిర్వర్తించడం కోసం నిన్ను పిలుస్తున్నాను. యాగానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. కానీ నీవు కనబడలేదు కనుక తిరిగి వెళ్ళిపోతున్నాను అని మరొకసారి గట్టిగా అరిచాడు. అది విన్న సముద్రుడు ఆ రాజపురోహితుని ముందు ప్రత్యక్షమై అతనికి 4 దివ్యమైన రత్నాలు ఇచ్చి ఇలా చెప్పాడు: నేను యాగానికి రాలేదని మీరు మీ రాజు చింతించవద్దు. అసలైన స్నేహం మనసులో ఉండాలి. నాకు మీ రాజు ఎంతో ప్రీతిపాత్రుడు. మా స్నేహం అజరామరం. అది మీ అందరికీ జయమగుగాక. మీ రాజు చేసే ఈ గొప్ప యాగానికి బహుమతిగా ఈ 4 రత్నాలు ఇస్తున్నాను. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహత్తు ఉంది అని ఇలా చెప్పాడు. ఒకటి సైన్యము, ఒకటి ధనము, మరొకటి వస్త్రాభరణములు, ఇంకొకటి ప్రీతికరమైన భోజన పదార్థములు. కోరిన వెంటనే ఇస్తాయి అని చెప్పి ఆ 4 రత్నాలు ఇచ్చి మాయమైపోయాడు. ఆ పురోహితుడు ఎంతగానో సంతోషించి ఆ కానుకలను తీసుకుని ఉజ్జయిని చేరేసరికి యాగము, దాన ధర్మాలు ముగిసిపోయాయి. అందుకు కొంత విచారించాడు. అదే సమయంలో తాను కూడా ఇక్కడ ఉండి ఉంటే తన బీదరికం పోయేది కదా, అన్న వస్త్రాదులు దొరికేవి కదా అని తన దురదృష్టాన్ని నిందించుకొని రాజదర్శనం చేసుకొని ఆ 4 రత్నాలు రాజుకు సమర్పించి వాటి యొక్క గొప్పతనాన్ని వివరించాడు. అప్పుడు రాజు, ఈ అమూల్యమైన 4 రత్నాలలో ఏదో ఒకటి నీవు తీసుకో అని బ్రాహ్మణుడికి చెప్పాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి ఏది మంచిదో తనంత తానుగా ఎన్నుకోలేక ఇంటికి వెళ్ళి ఇంట్లో వారిని అడిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా ఇంట్లో చెప్పేసరికి కొడుకు, నాన్న, సైన్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. జగమంతా మన చెప్పు చేతల్లో ఉంటుంది కనుక మొదటి రత్నాన్ని అడుగు అన్నాడు. ఇక తండ్రి ధన కనక వస్తు వాహనాలిచ్చే 2వ రత్నాన్ని కోరుకోమన్నాడు. ఎందుకంటే ధన మూలం ఇదం జగత్తు అన్నారు కదా అన్నాడు. ఇకపోతే భార్య ప్రతినిత్యం ప్రీతికరమైన భోజనం చేయవచ్చు కనుక 3వ రత్నం అడుగు అంది. ఇవేవి వద్దు, మంచి వస్త్రాభరణాలిచ్చే 4వ రత్నం కావాలి అని కోడలు కోరుకుంది. అన్నీ విన్న బ్రాహ్మణుడు ఈ నలుగురి వివాదం ఇంతటితో తీరదనుకొని విసుగు చెంది రాజదర్శనం చేసుకుని, ఓ రాజా, వీటిలో ఏదో ఒకటి తమరే ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. అందుకు రాజు నవ్వి అంతా గ్రహించటంతో మీ తగువును నేను తీరుస్తాను. మీ కుటుంబంలోని 4 సభ్యుల కోరికలు తీర్చు అని చెప్పి ఆ 4 రత్నాలు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు. అంటే మా విక్రమార్కుడు అంతటి దానగుణం కలిగిన దయాశీలుడు అని సాలభంజిక కథ చెప్పేసరికి ఇంకేముంది, మన భోజరాజు సింహాసనం ఎక్కకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు.